శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిఠాపురంలో వేంచేసి ఉన్న శ్రీపాద వల్లభుల చరిత్ర మరియు విశేషాలు తెలుసుకుందాం. మొన్న రాఖీ పౌర్ణమి నాడు పిఠాపురం శ్రీపాద వల్లభుల్ని దర్శించుకోవడం జరిగింది. ముగ్ధ మనోహరమైన రూపం, అంగరంగ వైభవంగా రాఖీ పౌర్ణమి సంబరాలు జరిగాయి. ఎందుకంటే శ్రీపాద వల్లభులకి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కర్మ ఫలితంగా ఇద్దరు అన్నదమ్ములు కూడా కొంచెం శరీర అవయవాలు లోపించి ఉన్నాయి. ఆ తర్వాత మూడవ సంతతిగా శ్రీపాద వల్లభుల వారు, ఆ తర్వాత ఇద్దరు సోదరీమణులు విద్యాధరి, సురేఖ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఈ ముగ్గురు అన్నదమ్ములకి రాఖీలు కట్టి పవిత్రమైన శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కట్టేవారు. అదే సాంప్రదాయం ఆయన పుట్టిన గడ్డ అయిన శ్రీపాద వల్లభ సంస్థానంలో ఈ రాఖీ పౌర్ణమి సంబరాలు ఎంతో బాగా జరిగాయి. ముందుగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర దత్త దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద వల్లభులు 1363 సంవత్సరంలో వినాయక చవితి నాడు చిత్తా నక్షత్రంలో సింహలగ్నం మందు జన్మించారు. అంతకుముందు ఆయన ఆవిర్భావం ఎలా జరిగిందంటే, ఒకానొకప్పుడు అప్పలరాజు శర్మ ఇంట్లో ఒక శ్రాద్ధ కర్మలు ఆ రోజు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక పక్క కార్యక్రమం జరుగుతూ ఉండగా ఇంకా పూర్వీకులకు వడ్డన జరగలేదు. ఈలోగా ఒక యతి భవతీ భిక్షాందేహి అని ఇంటి ముంగుట నిల్చుంటే, అప్పలరాజు శర్మ అంటే శ్రీపాద వల్లభుల తండ్రి సుమతి మహారాణి, శ్రీపాద వల్లభులు తల్లి, ఆ యతి వచ్చిన రాకను గమనించి ఆమె ఇంట్లో అప్పటికి ఇంకా శ్రాద్ధకర్మలకు ఇంకా భోజనాలు అవి పెట్టకుండానే ఒక యతి ఇంటి ముందు వచ్చి ఉన్నారని చెప్పి వెంటనే ఆ యతికి కొంచెం భిక్ష వేసింది ఆ మహా ఇల్లాలు. ఆమె చేసిన ఆ భిక్షకు ఆ యతి ఎంతో సంతోషించాడు. అమ్మా, నువ్వు త్వరలోనే శ్రీపాద వల్లభులు నీ గర్భమందు పుడతారు. ఆమెకు వరం ఇచ్చారు. అప్పుడు ఆమె తన ఇద్దరు కొడుకుల గురించి చెప్పి బాధపడి, నాకు ఒక మంచి సుపుత్రుడు కలగాలి అని దత్తాత్రేయుల వారు, సాక్షాత్ దత్తాత్రేయుల వారు ఇంకొక కొన్నాళ్ళలో ఒక పసిబాలుడు రూపంలో నీ ఇంట జన్మించబోతున్నాడు. అందుకు ఆమె ఎంతో సంతోషించింది. అప్పుడు సరే స్వామి అని చెప్పగా, అప్పుడు ఆ యతి ఒక కండిషన్ పెట్టారు. అమ్మ, నీ పుత్రుడు నీ ఇంట 16 సంవత్సరాల వరకే ఉంటారు. ఆ తర్వాత అతను దేశ సంచారం నిమిత్తము సత్యబోధ చేయుటకు బయటకు వెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ 16 సంవత్సరాల తర్వాత ఆ పసిబాలను ఆపవద్దని వేడుకున్నాను. సరే స్వామి అని చెప్పి అతని వద్ద సెలవు తీసుకుంది. ఆ విధంగానే ఒకానొక శుభముహూర్తం నాడు గణేష్ చతుర్థి నాడు శ్రీపాద వల్లభుల ఆవిర్భావం జరిగింది. అప్పటి నుండి బాలుడు దినదిన ప్రవర్ధమానమై వెలుగుతూ ఉండి ఆ చిన్నప్పటి నుండే ఎన్నో మిరాకిల్స్ చూపించడం జరిగింది. శ్రీపాద వల్లభులకి బాపనాచార్యులు అనే తాతగారు ఉండేవారు. ఆయన మహాపండితుడు. ఆ బాపనాచార్యుల కుమార్తెనే ఈ సుమతి మహారాణి. శ్రీపాద వల్లభులు వాళ్ళ అమ్మగారిదైన పుట్టిన ఊరు అయినవిల్లి. ఒకానొక అయినవిల్లిలో లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నప్పుడు సాక్షాత్ గణేష్ మహారాజే వచ్చి ఆ హోమంలో అవిసెలు అందుకున్నాడు. అందువల్ల అక్కడ అయినవిల్లి అనేది క్షేత్రం నెలకొంది. ఆ విధంగా ఈయన గణేష్ చతుర్థి నాడు వినాయక చవితి రోజున పుట్టడం జరిగింది. దేశాటనకు వెళ్తున్నప్పుడు తన తమ్ముళ్లను, వాళ్ళలో ఉన్న శరీర లోపాలను
పోగొట్టి ఆయన బయలుదేరారు. సుమతి మహారాణి ఎంతో విలపించింది. ఆయన తన తల్లికి సర్ది చెప్పి, ఎప్పుడూ సంవత్సరంకి ఒకసారి నీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తాను తల్లి అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళారు. ఆయన వెళ్ళింది కూడా కురువపురం, అది మన మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్న ఒక కురువపురం దగ్గర ఆయన తపస్సు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. తర్వాత ఆయన 33 సంవత్సరాల తర్వాత భీమా అమరజ సంగమంలో ఆయన అంతర్ధానం అయ్యారు. ఈ శ్రీపాద వల్లభులు ఫస్ట్ ఇన్కార్నేషన్, దత్తాత్రేయ స్వామి వారి ఫస్ట్ ఇన్కార్నేషన్, అయితే నృసింహ సరస్వతి వారు సెకండ్ ఇన్కార్నేషన్, థర్డ్ ఇన్కార్నేషన్ మాణిక్ ప్రభు, ఫోర్త్ ఇన్కార్నేషన్ అక్కల్కోట్ మహారాజ్, ఫిఫ్త్ ఇన్కార్నేషన్ శ్రీ షిరిడి సాయినాథుడు. ఈ 5గురు దత్తాత్రేయ స్వరూపాలను తెలిసిన తర్వాత నాలో ఎంతో భక్తిభావం అనేది పొంగిపర్లింది. అసలు మొదట్లో నాకు దత్తాత్రేయుడు అనేది తెలియదు, ఓన్లీ షిరిడి సాయిబాబా అనేది చిన్నప్పటి నుండి నాకు తెలిసింది. శ్రీపాద వల్లభులు మహాసంస్థానానికి వేంచేసిన తర్వాత అక్కడ శ్రీపాద వల్లభుల తాలూకా చరిత్ర తీసుకోవడం చదవడం జరిగింది. ముఖ్యంగా అందులో ఒక పాయింట్ అనేది నాకు చాలా ఆకర్షించింది. మానవుల్లో ఉన్న పాపకర్మలు నశిస్తున్నప్పుడు, పుణ్యకర్మలు స్టార్ట్ అయినప్పుడే ఈ దేవాలయంలోకి రావడం అనేది జరుగుతుంది. అక్కడి నుండి పుణ్యకర్మలు చేస్తూ ఇంకా భక్తిభావంతో ముందుకు వెళ్తూ ఉంటారు అనేది నిజమే. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకంటూ కొన్ని జీవితంలో మంచి ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడం, ఇంకా స్టిల్ నేను చదువుతూనే ఉన్నాను, హైయర్ ఎడ్యుకేషన్స్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా నా నోట్లోని శ్రీపాదరాజ శరణం ప్రపద్య వస్తుంది. శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో ఇక్కడ పూజలు, అభిషేకాలు ఎంతో చూపర్లను ఆకర్షిస్తాయి. అందులో సుప్రభాతంన జరిగే పాదుకాభిషేకం, ఆ అభిషేకం వర్ణనాతీతం. ఒక వెండి పళ్ళెంలో పాలు వేస్తుంటే దానికి చిల్లులు ఉండవు. ఆ పాలు వేసిన తర్వాత అభిషేకం పాలధారలు వచ్చి కరెక్ట్గా శ్రీపాద వల్లభుల పాదుకుల మీద పడతాయి. అది కంపల్సరిగా చూడాలి, ఎంతో మిరాక్లస్. అది మీరు చూస్తేనే కానీ తెలియదు. ఈ వీడియోలో కూడా పెడుతున్నాను, చూడండి. ఎవరైనా సరిగే విద్యలో ఆటంకాలు కానీ ఉన్న హైయర్ ఎడ్యుకేషన్స్, విదేశాలు వెళ్ళి చదువుకోవడంలో కానీ ఏమైనా ఆటంకాలు ఉంటే తప్పనిసరిగా ఈ స్వామివారి దగ్గరకు వచ్చి పాదుకాభిషేకం చేయించుకోండి. తప్పకుండా మీ తాలూకా కోరిక అనేది నెరవేరుతుంది. మరొకటి ఏంటంటే, ఇక్కడ సాయంత్రం పూట 6-6:30 దగ్గర చేసి దాదాపు 1 గంట సేపు పల్లకీ సేవ జరుగుతుంది. ఇది కూడా ఎంతో బాగుంటుంది. ఈ పల్లకీ సేవ ఆ స్వామివారి టెంపుల్ ప్రిన్సెస్లోనే జరుగుతుంది. ఎవరైనా సరే పెళ్ళి కాలేని వారు ఈ పల్లకీ సేవ ఉత్సవంలో పాల్గొంటే తప్పకుండా వాళ్ళకంటూ ఒక మంచి జీవితం ఏర్పడుతుంది. శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయ స్వరూపం కదా, ఆయన గురుగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తారు. కావున మీకేమైనా ఇలాంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా పిఠాపురంలో ఉన్న, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించండి. ఇంకా ఇక్కడ అన్నదాన ఏర్పాట్లు ఎంతో బాగా జరుగుతాయి. నేను 2005 చూసిన దానికన్నా ఇప్పుడు ఇంకా వసతి సౌకర్యాలు, అన్నదాన కార్యక్రమాలను కూడా, హోమాలు ఇలాంటివన్నీ కూడా, గోపూజలు ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సప్తాహ పారాయణం చేస్తారు. శ్రీపాద వల్లభ చరిత్ర సప్తాహ పారాయణం చేస్తారు, గురుచరిత్ర సప్తాహ పారాయణం చేస్తారు. కంపల్సరిగా ఆ సప్తాహ పారాయణ, గురుచరిత్ర సప్తాహ పారాయణ ఎంతో నిష్ఠతో చేస్తే చదివిన 5వ రోజు 6వ రోజు నాడు మనకంటూ మనం ఏదైతే ఉద్దేశంతో, ఏ కోరికతో అయితే చేశామో
కంపల్సరిగా నెరవేరుతుంది. అలాగే నా జీవితంలో కూడా నేను సప్తాహపారాయణం అనేది నేను 41 days ఇంట్లో చదవడం జరిగింది. అప్పుడు నేను వేరే జాబ్ చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు బెటర్ ఆపర్చునిటీ రావాలని చెప్పి 41 daysది నేను రోజుకొక అధ్యాయం చెప్పిన చదవడం జరిగింది. శ్రీపాద వల్లభుల బుక్ తెచ్చుకొని చదివాను. అయిన తర్వాత దాదాపు 31st చాప్టర్లోకి వచ్చాను. అది అప్పుడు దశమహావిద్యల వర్ణన ఆ శ్రీపాద వల్లభ చరిత్రలో. ఆ చరిత్ర చదువుతుండగానే నాకు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద MNC కంపెనీ. సో వెళ్ళాను, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. కరెక్ట్గా చరిత్ర పూర్తయింది. ఐ గాట్ ఎ బెటర్ ఆపర్చునిటీ విత్ హై ప్యాకేజ్. సో నెక్స్ట్ డే జాయిన్ అయిన నెక్స్ట్ డే సేమ్ శ్రీపాద వల్లభుల కవర్ పేజ్ మీద ఎవరైతే ఒక బాలుడు ఉంటాడో అదే సేమ్ అదే ఫేస్ కట్. నేను ఆఫీస్ నుండి బయటికి తిరిగి వస్తుంటే నాకు డబ్బులు ఇయ్యా అంటూ ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, ఒక 6-7 సంవత్సరాల్లో ఉన్న అబ్బాయి మాట, డబ్బులు ఇవ్వవా అని, డబ్బులు ఇయ్యా అంటే నాకు డబ్బులు ఇయ్యా, ఆ బస్సుల సౌండ్లో అట్లా నాకు డబ్బులు ఇయ్యా నాకు అర్థం కాలేదు. డబ్బులు ఇయ్యా అంటే ఆ తర్వాత అర్థమైంది మాట, డబ్బులు ఇవ్వవా, నా దగ్గర చిల్లర లేదు పో అన్నాను. అయిపోయింది. 2 days నేను మర్చిపోయాను. ఆ తర్వాత ఏం చేశానంటే నేను డైలీ నాకు లేచిన వెంటనే దేవుడు ఫోటో చూడడం నాకు అలవాటు. అదేవిధంగా ఒక ఆఫ్టర్ 2-3 days స్వామి కనిపించిన 2-3 days దేవుని దగ్గర వెళ్ళి మొహం చూస్తే కరెక్ట్గా ఎందుకో శ్రీపాద వల్లభుల బుక్ మీద నా దృష్టి పడింది. తీక్షణంగా చూశాను వెంటనే. అప్పుడు ఇమీడియట్లీ ఐ వాస్ షాక్డ్. మొన్న నాకు డబ్బులు ఇవ్వా అని రోడ్డు మీద అడుగుతున్నది ఈ అబ్బాయే కదా అనేసి. అయ్యో స్వామి, నువ్వు కనిపించినా సరే నేను ఎలా మిస్ అయ్యాను స్వామి అని ఎంతో బాధపడ్డాను. ఆ రోజు నుండి నాకు ఏ చిన్న అబ్బాయి వచ్చినా సరే నేను ఎక్కడో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ రూపంలో అయితే కనుక రాలేదు. ఆ కవర్ పేజ్ మీద శ్రీపాద వల్లభుల చరిత్ర బుక్ మీద ఏదైతే ఉన్నదో ఆ కవర్ పేజ్ మీద ఉన్న ఆ బాలుడైతే కనుక రావడం జరగలేదు. అయ్యో, నేను రికగ్నైజ్ చేయలేకపోయాను స్వామి అని ఇప్పుడు కూడా నేను బాధపడుతూనే ఉన్నాను. సో ఇంకా ఎన్నో మిరాకిల్స్ అనేవి జరిగాయి నా లైఫ్లో. సో మీరు కూడా తప్పనిసరిగా శ్రీపాద వల్లభులు పిఠాపురాన్ని, ఆయన జన్మస్థానమైన పిఠాపురాన్ని దర్శించి అక్కడ ఆ టెంపుల్ పేరు శ్రీపాద వల్లభుల సంస్థానం, మహాసంస్థానం అని ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. ఆ చుట్టుపక్కలే ఇంకా కుంతి మహాదేవి తాలూకా టెంపుల్, పంచమాధవుల తాలూకా టెంపుల్ ఉంటుంది. కుక్కుటేశ్వర స్వామి, పురోహితిక అమ్మవారు, పాదగయ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఆ పాదగయలోనే శ్రీపాద వల్లభులు స్వరూపమైన దత్తాత్రేయుడు వారు, స్వయంభూ దత్తాత్రేయుడు. ఇది కూడా ఒక స్టోరీ, చాలా దీనిగా ఉంటుంది. ఒకానొక సమయంలో ఆ దత్తాత్రేయుడు మాయమైపోతే ఆ స్వామి విగ్రహం బాపనాచార్యులు అంటే సుమతి మహారాణి తండ్రి గారు, శ్రీపాద వల్లభుల తాతగారు, ఆ విగ్రహం ఏదో దీనివల్ల మాయమైతే కొన్నాళ్ళ తర్వాత అది ఏలా నది అంటే గోదావరి తాలూకా ఉపపాయ ఏలా నది రివర్లో మళ్ళా ఆ స్వామి దత్తాత్రేయుల స్వామి విగ్రహం దొరికిందన్నమాట. ఈ స్టోరీ ఎప్పుడు శ్రీపాద వల్లభులు పుట్టకముందు. అప్పుడు ఆ బాపనాచార్యుల వారు ఆ స్వామి విగ్రహాన్ని తీసుకొని వచ్చి మళ్ళా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ ఈసారి ఆ కుక్కుటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఒక ఓల్డ్ పూజారి ఎవరైనా ఉంటే కనుక ఆ స్వామి చరిత్ర అడగని చెప్తారు తప్పనిసరిగా. లేదంటే అక్కడ గోడల్లో కూడా స్వామి ఆవిర్భావం అనేది రాస్తూ ఉంటారు. స్వస్తి. సో మీరందరూ కూడా శ్రీపాద వల్లభ స్వామి ఆశీర్వాదం తీసుకుంటారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః. స్వస్తి. If you like my channel, please watch and subscribe. Thank you.